చేయనికే. ఫస్ట్ తట్ట చలకే. అందరికి నమస్కారం. చాలామంది ఈ మిషన్ గురించి నాకు ఎంత పడతది? ఎక్కడ కొనాలి? అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. సో, దీనికి సంబంధించిన మీకు పూర్తి వివరణ ఇస్తాను. మీరు ఖచ్చితంగా అయితే ఈ వీడియోని మిస్ కాకుండా పూర్తి వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తది. దీంట్లో ఈ మిషన్‌లో చాలా రకరకాలుగా మిషన్‌లుంటాయి. అంటే లైక్ ఎట్లా అంటే చిన్న మిషన్‌లు, పెద్ద మిషన్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మిషన్ రకాలలో ఉంటాయి. వాటి గురించయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎంత పడింటదండి ఇది తీసుకొని? 40,000. ఈ మిషన్ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న మిషన్ ధర ఏదైతే ఉందో అది 40,000 అయితే అతను కొని తీసుకొచ్చుకున్నాడు. వీళ్ళు మేస్త్రీలు ఎవరైతే ఉంటారో ఇంటి కన్‌స్ట్రక్షన్స్ కోసం పెద్దగా భారీగా ఉన్నప్పుడు ఇసుకని దాన్ని సన్నబట్టడం కోసం చాలా ఇబ్బంది అవుతుంటది కాబట్టి ఈ మిషన్ వల్ల చాలా ఫాస్ట్‌గా అయిపోతుంటది. రెండోదేందంటే గూడా మనకి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది గదా! మిషన్ ఆడే దాని సిట్యుయేషన్ చూస్తుంటే ఇసుక గూడా చాలా సన్నగా, నీట్‌గా, క్లారిటీగా ఉంటది. పెద్ద పెద్ద రాళ్ళు వేస్ట్‌దంతా డస్ట్ దుమ్ము గాని మొత్తం అంతా గూడా ఆ వైబ్రేషన్ వల్ల షేక్ జేయడం వల్ల మొత్తం అంతా గూడా సైడ్ అయితే చేసేసుంటది. మీరు కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో చూడొచ్చు. అయితే దీంట్లో మీకు ఏ విధంగా తీసుకోవాలి? ఎలాంటి మిషన్స్ తీసుకోవాలా? ఇవి ఎక్కడ తీసుకున్నాలనే దాని గురించి గూడా మీకు వివరణ ఇస్తాను. దాన్ని బట్టి మీరు అక్కడికెళ్ళి స్టోర్‌లో తీసుకోవచ్చు. లావుసుకో అక్కడ దొబ్బేస్తారు చూడండి. ఇది సన్నది, సన్న ఉసుక ప్లాస్టింగ్ చేయడానికి. ఇది సరే. ఇప్పుడైతే ఈ మిషన్ ధర అయితే 40,000 చెప్పారు గదా! దీంట్లో గూడా చిన్నగా అంటే చిన్న మిషన్‌లుంటాయి. తక్కువ ధరలో గూడా ఉంటాయి. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తెచ్చుకోవచ్చు. అయితే ఇది ఎలా పనిచేస్తుంటది? 2 లేయర్స్ ఉంటది. ఎలా పనిచేస్తుంటదంటే 2 లేయర్స్ ఉంటది. పైన మనం ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు చిన్న బకెట్‌తోని సలకెతను తీసుకున్న తర్వాత ఇసుక ఏదైతే ఉందో ఆ లేయర్ మీద ఏసినప్పుడు ఆ వైబ్రేషన్ షేక్ చేసినప్పుడు కిందకి రాలిపోతది. బాగా లావు కంకర, లావు సైజు రాయి ఏదైతే ఉంటదో అదంతా గూడా సైడ్‌కి అదే పాసింగ్ అయిపోతుంటది. ఇదంతా ఎట్లా జరుగుతుంటదంటే ఒక వైబ్రేషన్ ద్వారా జరుగుతుంటది. మళ్ళీ కింద మనకు ఒక చిన్న సన్న లేయర్‌ది ఒకటుంటది. దాని నుంచి కిందకి మనకు సన్నది పడతా ఉంటది. సన్నది పట్టిన తర్వాత మీకు ఇక్కడ వీడియోలో కనపడుతుంది గదా! పెద్ద మట్టి కుప్ప ఏదైతే ఉందో అక్కడి నుంచి వాళ్ళు వైర్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ పని ఏంటిదంటే ఒక ఇసుకని తీసుకొచ్చి ఆ జల్లెడ మీద పొయ్యడమే ఒక పని. మిగతాది అదంతే ఆ వైబ్రేషన్ షేక్ వల్ల చేసుకుంటా పోతుంటది. ఇది పనిచేసే విధానం. దీనికి సంబంధించిన ధరలు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఈ మిషన్ వల్ల ఎంత పని మనకు సులువవ్వడం గావచ్చు, పని ఫాస్ట్‌గా అవ్వడం గావచ్చు, ఆ తర్వాత ఇసుక పట్టే విధానం ఇది గూడా చాలా అంటే చాలా బావుంటది. क्या हो रहा ना ఐదేనా ఉసుక జల్లడట్టేది అనేది మిషన్ ఎంత పడింది ఇది? 40,000. అంటే మీకు కూలే లేకుంటే ప్లాన్ నీదేనా? కూలీలకు ఎంత? 400 ఒక రోజా? పొద్దుముకులా ఒక రోజుకి? పట్టుకున్నాయి రోజుకి ఎంత? ఒక ట్రిప్ అన్న పడతారా? ఉసుక కొట్టి ఉంటే ఎక్కువ దిగుతుంది. 5 ట్రిప్లు 6 ట్రిప్లు గుట్టు కూడా కానీ 5 ట్రిప్లు 4 ట్రిప్లు 5 ట్రిప్లు మొత్తం ముగ్గురం పచ్చుకుంటా కానీ 2 ట్రిప్లు 3 కానీ 2.5 కానీ ఎక్కువ పట్టలేము పచ్చుకుంటే. ఇంకా అయితే దీని ధర వివరాలొచ్చేసి చిన్న సైజుంటది.
15,000 కాడ్నుంచి స్టార్ట్ అవుతాయి. 30,000, 80,000, రూ. 1,00,000 వరకుంటది. ఎందుకంటే మిషను మోటర్ అనేది పెద్దగుంటది. ఇక్కడ మనకు అంత కంప్లీట్ మోటర్ మీద వైర్ మీద దీని మీదనే నడుస్తుంటది గాబట్టి మనకు అందుకనేసి అంత రేట్లుంటాయి. అయితే మోటరొచ్చేసి 1 హెచ్‌పీ గాని, 3 హెచ్‌పీ గాని మోటార్స్‌తోనే ఉంటది. ఇదంతా కరెంట్‌తోనే నడుస్తది. కరెంట్ గనక పోతే గనక పనైతే ఆగిపోతదని జెప్పాలి. కెపాసిటీ వచ్చేసి గంటకొచ్చేసి 1 టన్ను వరకు అంటే మనకు దగ్గర దగ్గర ఒక ట్రాక్టర్‌లో ఎన్ని టన్నులు పడతదో మనకు తెలీదు గానీ, మినిమమ్ అయితే గంటకైతే 1 టన్ను వరకైతే ఇది ఇసుకనైతే మనం వేసే కొద్దీ అదైతే ఆల్మోస్ట్ సైడ్ జేసేస్తా ఉంటది. ఇది కంప్లీట్‌గా ఐరన్ ఫ్రేమ్ మీద మీ టౌన్‌లో మీకు అక్కడ ఎక్కడెక్కడ దగ్గర దగ్గర ఉన్నాయో అవే ఉంటది. లేదు ఖచ్చితంగా ఇలాంటి మిషనే కావాలంటే గనక మనకు గద్వాల, జోగులాంబ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ఐజ మండలంలో ఇవైతే మనకు ఐరన్ స్టోర్స్ దగ్గరైతే ఇవి అవైలబుల్‌గా ఉన్నాయి. లేదంటే గనక కర్నూల్ నియర్ అవైలబుల్‌గా ఉన్నాయి. నంద్యాల అటు సైడ్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇది చేతితో కంటే 10 రెట్లు వేగంగా ఉంటది. ఇద్దరు, ముగ్గురు పని చేస్తే సరిపోతుంది చాలు.